వర్షాలు 4 రోజులు 5 రోజులు వారం రోజులు పడుతుంటాయి కదా, అందుకని ఏటవాలుగా ఉంది. ప్లస్ సన్లైట్ ఎటు పడితే అటువైపు తిరిగి అంటే ఇది సన్లైట్ కోసం ఏర్పాటు చేసిన ఇది ఆకలి. కానీ ఇదే ఆకుకి రకరకాల తెగుళ్ళు, దోమలు, వైరసెస్ ఇవి వ్యాప్తి. మనము పెస్టిసైడ్ తెచ్చి, సపోజ్ ఇవే పెస్టిసైడ్ అనుకుంటే ఇది మనము వాటర్లో ఫాస్ఫేట్ పెస్టిసైడ్ తెచ్చి కలిపి మనము ఈ ఆకు మీద స్ప్రే చేసినట్లయితే ఈ ఆకు మీద చూడండి ఏమీ నిలబడలేదు. ఇలా అంటే 80 నుంచి 90% పెస్టిసైడ్ అనేది ఏమవుతుంది, ఆకు మీద పడి జారిపోవటం వల్ల ఎంత టైము ఆ పెస్టిసైడ్ లేదా పురుగు అనేది ఉంది ఆకు మీద, కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది. ఆ సెకండ్లలో కూడా ఆ టైంలో అక్కడ ఏదైనా ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటుంది. లేదు దోమ ఉందనుకోండి, మనం స్ప్రే చేసేటప్పుడు ఎగిరి పక్కన చేలోకి వెళ్తుంది, మళ్ళీ స్ప్రే అయిపోయిన తర్వాత ఇలా పెస్టిసైడ్ మొత్తం కారిపోయిన తర్వాత మళ్ళీ ఆకు మీద రావడం జరుగుతుంది. ఇలాగ జరగటం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మనం స్ప్రే చేసినప్పుడు 40-50 అంటే సగం ఏదైతే దోమో లేకపోతే పురుగు చనిపోవడం జరుగుతుంది, మిగతా అలానే ఉంటుంది. ఇలాగ ఆ మిగిలింది మళ్ళీ గుడ్లు పెట్టి వాటి సంతతి పెంచుకొని మళ్ళీ ఏదైతే ఆ పురుగు దోమ ఉందో అది విపరీతంగా మళ్ళీ పెరగడం జరుగుతుంది. మళ్ళీ 2వ రోజు 3వ రోజు స్ప్రే చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఇంతకు ముందు ఇందులో ఆక్సైడ్ కలిపి కదా, దీంతో కలిపితే స్ప్రే చేస్తే ఇక్కడ చూడండి, మనం ఎక్కడికైతే ఈ ఆక్సైడ్ కలిపిన మందు వచ్చేదో అది మొత్తం పూర్తిగా కవర్ అవ్వడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి కానీ దోమ కానీ లేదా లార్వా చిన్న పీసులో ఉన్న అంటే కంటి కనబడిన లార్వా అవి కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా 100% అనేది ఒక సైకిల్ నివారించడం జరుగుతుంది. కాబట్టి అది మళ్ళీ కొత్తగా వేరే చేలో నుంచి కానీ వేరేగా వచ్చి మళ్ళీ అది పెట్టి మళ్ళీ ఒదిగి కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయితే కొంత టైం తీసుకుంది. అంటే ఇది వాడిన దానికి మనకి నెలకి 6-7 సార్లు స్ప్రే చేసుకుంటే వాటకు ముందు, ఇది వాడినట్లయితే 4 సార్లు లేదా 3 సార్లకు మాత్రమే స్ప్రే ఖర్చులు అనేవి తగ్గడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటి, మనకి అంటే ఒక నెలకి మనకి 3 నుంచి 4 వేలు బడ్జెట్ అనేది